హైదరాబాద్ ఫ్యూచర్ లేదు అని ఎవరు అనట్లేదు. అది అన్‌క్వెషనబుల్. బట్ ఇక్కడ మీరు చెప్పేదానికి ప్రెస్టీజ్ ఈజ్ కమింగ్, సమ్ అదర్ పాన్ ఇండియా బిల్డర్ ఈజ్ కమింగ్. నేనేమంటానంటే ఇండియాలో ఎక్కడ అన్‌లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ లేదు. హైదరాబాద్‌లో మాత్రమే ఉంది. అవును. దీన్ని ఎలా సమర్థించుకుంటాం? మనం దానికోసం వస్తున్నారేమో అది వాళ్ళు. అందుట్లో మేబీ. అసలు సమర్థించుకోవడానికి అసలు అవకాశం లేదండి. యాక్చువల్లీ ఇది షుడ్ బి స్టాప్డ్. మరి ఇట్ షుడ్ బి గవర్నమెంట్ ఆఫ్ స్టాప్డ్. కాంగ్రెస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన దాన్ని ఎందుకు స్టాప్ చేయట్లేదో మనకు తెలియదు. హ్మ్. ఎందుకంటే రేవంత్ ఆల్రెడీ రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగానే తన ఆవేదన వ్యక్తం చేశారు. అవును. ఏంటి అన్‌లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఆ! ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడా ఎలా లేదు. తట్టుకుంటదని. మరి ఎందుకు ఆపట్లేదు? ఎందుకు ఈ ఆపట్లేదు? ప్రైజెస్ అలాంటప్పుడు ఎలా, ఈ ప్రైజెస్‌ని ఎలా మనం సమర్థించాలి? అదే చెప్పట్లేదు. ఇప్పుడేంటంటే గవర్నమెంట్ ఏంటంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఈజ్ ద మెయిన్. అండ్ గవర్నమెంట్ దే డోంట్ హ్యావ్ ద రెవెన్యూ అండ్ దేర్ క్లబ్బింగ్ రెవెన్యూ జనరేషన్ కోసం దే ఆర్ టేకింగ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. నే మనం మనం తీసుకుంటే. బట్ ఆన్ ద కాస్ట్ వాట్ అనేలాకి అగైన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది కస్టమర్. ఓకే. అందుకని మీకు నియోపోలిస్‌లో కూడా మొత్తం ఫ్రీ జోన్సే. మొత్తం ఫ్రీ ఉంది. అదే దే కెన్ యూజ్ ఇట్ యాస్ ఎ కమర్షియల్, దే కెన్ యూజ్ ఇట్ హాస్పిటాలిటీ, ఇండస్ట్రీస్, స్టార్ హోటల్స్ అండ్ రిటైల్ సెక్టర్, మల్టీ యూజ్ రెసిడెన్షియల్ జోన్స్. సెక్టర్, మల్టీ యూజ్ ఫెసిలిటీస్ తీసుకొస్తున్నారు. బట్ అగైన్ మీరు గమనిస్తే కూడా ఏంటంటే, ఈ రోజు కూడా మీరు నియోపోలిస్ ఆ ప్రాంతానికి వెళ్తే ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది హైదరాబాద్‌ని చూపించాలంటే అక్కడే ఉందండి. అంటే ఆల్మోస్ట్ అబోవ్ 50 ఫ్లోర్స్ పైనే. ఓకే. కానీ అగైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఇట్ ఏబుల్ టు మీట్ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్? యాహ్! ఆ యాహ్! రోడ్ సరిపోతాయా? ఒక్కసారిగా 9:00కి అందరూ ఆఫీసులకి వెళ్ళాలంటే ఆ రోడ్ సరిపోతాయా లేదా? ఆ డ్రైనేజ్ సిస్టమ్ క్వెషన్ సరిపోతుందా మార్క్. లేదా అనేది క్వెషన్ మార్క్. అంటే వెదర్ దే డన్ దట్ స్టడీ ఆర్ నాట్ అగైన్ ఏ క్వెషన్. క్వెషన్ మార్క్. ప్రతిదీ క్వెషన్ మార్క్ అవుతా ఉంది. సార్ ఇక్కడ నేనొకటి అడగాలనుకుంటున్నాను. మీరు చెప్పారు ఇప్పుడు నియోపోలిస్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ ల్యాండ్‌మార్క్ ఫర్ హైదరాబాద్. లేకపోతే సింబల్ ఆఫ్ గ్రోత్ అనుకోండి. ఏ కంట్రీలో అయినా ఈ సూపర్ స్ట్రక్చర్సే సింబల్ ఆఫ్ గ్రోత్. యాక్సెప్టబుల్. బట్ ప్రాపర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, గ్రౌండ్ రియాలిటీస్‌ని దృష్టిలో పెట్టుకోకుండా వీళ్ళు చేసిన ఒక వర్క్ వల్ల ఎంత ఇబ్బంది అవుతుందనేది నేను ఇప్పుడే మీకు ఎగ్జాంపుల్ చెబుతాను. వై జంక్షన్‌లో రీసెంట్‌గా ఒక మాల్ ఓపెన్ చేశారు. లెట్స్ నాట్ టేక్ నేమ్స్. ఆ ఇంపాక్ట్ బీహెచ్ఈఎల్ వరకు ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. ఈవెన్ ఎల్బీ నగర్ వరకు కూడా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ పెరిగినాయి. నేను పర్సనల్‌గా ఇవి ఫేస్ చేస్తున్నాను. నేను ప్రతిరోజు ఆ రోడ్‌లో ట్రావెల్ చేస్తాను. సో, మరి ఆ మాల్ సింబల్ ఆఫ్ గ్రోతే. బట్ ఈ కష్టాల మాటేంటి? ఎలా అంత అసలు గ్రౌండ్ రియాలిటీస్‌ని దృష్టిలో పెట్టుకోకుండా ఎలా పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు? దీన్ని చూస్తుంటే రేపు కోకాపేట ఏంటి? కొల్లూరు ఏంటి? లేకపోతే ఇంకొక ప్లేస్ ఏంటి? ఇవన్నీ ఎలా సమర్థించుకుంటాం? ఇప్పుడు ఆ మాల్ వచ్చింది కాబట్టి దాన్ని రెక్టిఫై చేయటానికి ఇంకో 1000 క్రోర్స్‌తో ఫ్లైఓవర్ ఏస్తారా? ఫ్లైఓవర్స్, ఈ పార్కింగ్, ఫండ్స్ ఎవరి ఫండ్స్? సెపరేట్ పార్క్స్ ఇవి పీపుల్ పార్కింగ్. ఫండ్స్ గదా! ఇది ఎలా అసలు దీన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? బెంగుళూరా? బెంగుళూరు స్థాయిని దాటి తీసుకెళ్తారా? బెంగుళూరు అంటే భయపడిపోయే పరిస్థితి ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు. బెంగుళూరు అంటే అందుకనే ఏదైనా న్యూ ఇన్వెస్ట్మెంట్స్ బెంగుళూరు దే ప్రిఫరింగ్ హైదరాబాద్ కంపేర్ టు బెంగుళూరు. అవును. మనం అక్కడికి ఈ వెళ్ళకూడదు రోజు ఈ కదా! రోజు పరిస్థితి. ఆ! ఫ్యూచర్‌లో మనం చెప్పలేము. బెంగుళూరు పరిస్థితి ఫ్యూచర్‌లో నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత ఇక్కడ రావచ్చు. దాటే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు చెప్పినట్టు కూడా ఏంటంటే ట్రాఫిక్ కంజెషన్ అనేది పెరగడానికి అవకాశం ఉంది. బట్ అగైన్ పాజిటివ్‌గా యాస్పెక్ట్స్ తీసుకుంటే ఓకే. మా దట్స్ వై మీ జీహెచ్ఎంసీ దే ఎక్స్టెండెడ్ అప్ టు ద ఓఆర్ఆర్. అంటే నార్మల్‌గా ఏంటంటే దే మే ది ఎవరైతే ఇక్కడ సస్టైన్ అవ్వలేని వాళ్ళందరూ అగైన్ దే గో టు ద బియాండ్ ద ఓఆర్ఆర్ అండ్ దే గోయింగ్ టు హ్యావ్ దేర్ యాహ్! ఓన్ యాహ్! అగైన్ హౌసెస్. హ్మ్. డెఫినెట్‌లీ. హ్మ్. ఇట్ ఈస్ గోయింగ్ టు దట్ మీన్స్ దేర్ ఇస్ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ విల్ బి దేర్ కంజెషన్ బీట్ చేయటానికి. అందుకని ఏంటంటే ఫ్యూచర్‌లో డెఫినెట్‌గా మంచిగా డెవలప్‌మెంట్ అవ్వటానికి ఆస్కారం ఉన్న స్కోప్ ఉన్న ప్రాంతాలు ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ప్రాంతం. సార్ మీరు విల్లా కొనుక్కుంటే ఓఆర్ఆర్ బయట కొనుక్కుంటారా? లోపల కొనుక్కుంటారా? బయటే కొనుక్కుంటాం. యాహ్! అది పీస్‌ఫుల్ లివింగ్ ఉంటది. పీస్‌ఫుల్. ఎందుకంటే మీకు కనెక్టివిటీ బాగానే పెరుగుతుంది. యెస్. పీస్‌ఫుల్ లివింగ్, ప్రశాంత వాతావరణము. కాకపోతే చూసుకుంటాను. వాతావరణం ఎట్లా ఉంది? వాటర్ ఫెసిలిటీస్ ఏంటి? ఓకే. ఇయన్నీ కొన్ని పారామీటర్స్ మనం చూసుకొని ప్రశాంతంగా ఉండటానికి ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్‌లో మనం వెళ్ళగలిగితే ఓకే. ఒక స్ట్రగుల్ అయినా గానీ, ఆ తర్వాత 70-80% ఆఫ్ 50-60% ఆఫ్ ది టైమ్ యూ విల్ బి స్పెండింగ్ అట్ హోమే కదా! యెస్. కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. ఆ విధంగా. ఓకే. అందుకని చెప్తున్నాను కదా! ఫ్యూచర్‌లో హైదరాబాదు ఇట్స్ నాట్ వితిన్ ద ఓఆర్ఆర్. ఇట్ విల్ బి ఫ్యూచర్ విల్ బి బిట్వీన్ ద ఓఆర్ఆర్. ఈ రోజు కూడా
కూడా మీకు విల్లాస్ చూసుకుంటే డెఫినెట్గా మెనీ ప్లేసెస్ విత్ ఇన్ ద ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ లోపల ఈవెన్ 2 crores కాడి నుంచి 15 crores ఇంకా దాని అప్పర్ లిమిట్ పెద్ద ప్రాబ్లం లేదు, ఎంతైనా పోతున్నారు. ఓకే. డిపెండింగ్ ఆన్ ద లొకేషన్, డిపెండింగ్ ఆన్ ద ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ కానీ బాగా బాగా ఉన్నాయి. అందుకని ఇప్పుడు డిమాండ్ కూడా ఆ విధంగానే ఉంది మీకు. అవుట్ సైడ్ అవుట్ సైడ్ మీకు అందుకని ఇప్పుడు డిమాండ్ కూడా ఏంటంటే మంచి ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ కూడా మంచి డిమాండ్ ఉంది ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్.